మీరు నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో లేదా స్టాక్స్లో ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నప్పుడు స్టాప్ లాస్ పెట్టుకుంటున్నారా? లేదా ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా దాన్ని ఫాలో అవ్వకుండా చాలా పెద్ద లాసెస్ తీసుకుంటున్నారా? అయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలో మనం నేర్చుకునే రిస్క్ మేనేజ్మెంట్ మీ లాసెస్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. చాలా మంది స్టాక్ మార్కెట్ బిగినర్స్ ఆప్షన్ ట్రేడింగ్లో ప్రాఫిట్స్ మాత్రమే చూస్తూ ట్రేడింగ్కి వస్తారు. కానీ అందులో 90% మంది నష్టపోతూనే ఉంటారు. కానీ నిజానికి ఈ 90% మంది అందరూ ఒకేలాగా ట్రేడింగ్ చేయరు కదా. అయినా కూడా వీళ్ళందరూ నష్టపోవడానికి ఒకటే ఒక కామన్ రీజన్ ఉంటుంది. ఆ కామన్ రీజనే రిస్క్ మేనేజ్మెంట్. మార్కెట్లో మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేసినా అందరూ చేసే కామన్ మిస్టేక్ ఈ రిస్క్ దగ్గరే ఉంటుంది. మీరు గనక మీ ఆప్షన్ జర్నీని చేంజ్ చేసుకుని లాసెస్ని తగ్గించుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. రిస్క్ మేనేజ్మెంట్లో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ గురించి. అసలు మనం మార్కెట్ గురించి నేర్చుకోవడమే తప్పు నేర్చుకుంటే ఆబ్వియస్గా ఆ తప్పునే చేస్తూ ఉంటాం కదా. మన ఫస్ట్ మిస్టేక్ యూట్యూబ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే యూట్యూబ్ థంబ్నెయిల్లో హై అక్యురసీ స్ట్రాటజీ, షూర్ షార్ట్గా ప్రాఫిట్, మంత్లీ ఇన్కమ్ ఇలాంటి థంబ్నెయిల్స్ చూసిన తర్వాత మన మైండ్లో సబ్ కాన్షియస్లో ఎక్కడో ఒక చోట ట్రేడింగ్ చేస్తే నాకు ప్రతి నెల ప్రాఫిట్ వస్తుంది అని ఒక చిన్న ముద్ర పడిపోతుంది. కానీ మార్కెట్ యొక్క హార్ష్ రియాలిటీ ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తంలో ఏ ఒక్క ట్రేడర్ కూడా ప్రతి నెల కన్సిస్టెంట్గా ప్రాఫిటబుల్గా ఉండరు. ఎంత గొప్ప ట్రేడర్కైనా సరే ప్రాఫిట్ వస్తుంది, లాస్ కూడా వస్తుంది. సో మనం మన బ్రెయిన్ని లాస్ వస్తుంది అని గనక చెప్పుకోకపోతే ఆబ్వియస్గా మన ఎక్స్పెక్టేషన్ అనేది 100% రాంగ్ అవుతుంది. ఒకసారి మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఆలోచిస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్లోడికి మనం ఒక సైకిల్ని అప్పుడే నేర్పిస్తూ ఉన్నాం. అంతకుముందు ఆ పిల్లోడు ఎప్పుడు కూడా సైకిల్ని తొక్కడం స్టార్ట్ చేయలేదు. అయితే ఆ సైకిల్ తొక్కే ముందు ఆ అబ్బాయికి ఒకవేళ సైకిల్ సరిగ్గా తొక్కకపోతే కిందకు పడతాడు. అందుకని ఫాస్ట్ గా తొక్కద్దు, మెల్లగా నిదానంగా నేర్చుకోవాలి. ఇప్పుడే నీకు స్టార్టింగ్ 2 టైర్ల మీద బ్యాలెన్స్ చేయలేవు కాబట్టి బ్యాక్ ఇంకొక 2 టైర్స్ పెట్టి ఒక బ్యాలెన్స్డ్ గా స్లోగా నిదానంగా నేర్చుకోవచ్చు. ఇలా గనక నేర్పిస్తే వాళ్ళు సైకిల్ ని తొక్కడం నేర్చుకునే ప్రాసెస్ ఒకలాగా స్మూత్ గా ఉంటుంది. అలా కాకుండా ఆ పిల్లోడికి జస్ట్ 2 టైర్లున్న సైకిల్ ఇచ్చేసి వాడికి ఏం చెప్పకుండా దాని మీద కూర్చోబెట్టి ఒక్కసారి వెనకాల నుంచి తోస్తే ఏమవుతుంది? మనం తోసిన ప్రెషర్ వల్ల కాసేపు సైకిల్ స్మూత్ గానే వెళ్తుంది. కానీ తర్వాత దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియక ఖచ్చితంగా అతను కింద పడతాడు కదా. ఫస్ట్ కేసులో ఈ సైకిల్ వెనకాల ఇంకొక 2 టైర్లు యాడ్ చేసి సైకిల్ పిల్లోడు తొక్కకపోయినా బ్యాలెన్స్ అయ్యే విధంగా కింద పడకుండా మనం జాగ్రత్త తీసుకున్నాం. కానీ సెకండ్ కేసులో ఆబ్వియస్గా మనం చేసిన తప్పే కదా. అసలు ఆ పిల్లోడికి ఏం చెప్పకుండా యూట్యూబ్లో సైకిల్ తొక్కిన వీడియోస్ చూపించాం కదా, వచ్చేస్తుందిలే అని చెప్పి అతను ఒక్క తోపు తోస్తే ఏమవుతుంది? అయితే నిజానికి మీరు కూడా ఆ పిల్లోడు సైకిల్ తొక్కడంలో ఏ స్టేజ్లో ఉన్నాడో ట్రేడింగ్ చేయడంలో కూడా మీరు అదే స్టేజ్లో ఉన్నారు. ఎప్పుడైతే మీరు మార్కెట్లో వచ్చిన ప్రాఫిట్ వీడియోస్ చూస్తున్నారో మీ ట్రేడింగ్ సైకిల్కి ఎలాంటి సపోర్ట్ లేకుండా, వెనకాల ఉండాల్సిన 2 బ్యాక్ సపోర్ట్ టైర్స్ లేకుండా బ్లైండ్గా ట్రేడ్ చేసి డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు. అందుకే ఫస్ట్ మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఎలా సంపాదించాలో తెలుసుకోవడం కాదు, ఎలా పోగొట్టుకోకుండా ఉండాలో తెలుసుకోవాలి. రియాలిటీ ఆఫ్ ది మార్కెట్ని తెలుసుకుని రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ నుంచి దూరంగా ఉండాలి. నెక్స్ట్ పార్ట్ 2లో ఆప్షన్ ట్రేడింగ్ యొక్క రియల్ గేమ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మార్కెట్ పెరుగుతుందో పడుతుందో తెలిస్తే ఆప్షన్స్లో డబ్బులు సంపాదించవచ్చు అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక హిడెన్ లాజిక్ ఉంది. ఏంటో తెలుసా? మార్కెట్ మనకి పెరుగుతుందో పడుతుందో అని ఎలా తెలుస్తుంది? యాక్చువల్గా మనం అక్కడ చేసేది ఒక ప్రెడిక్షన్ కదా. మరి ఆ ప్రెడిక్షన్ అనేది ఎప్పుడైనా 100% సక్సెస్ అవుతుందా? లేదు. ఎప్పుడు కూడా ప్రతి ట్రేడ్లో ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏదైతే ట్రేడింగ్ చేస్తున్నామో అది ఒక ప్రాబబిలిటీ గేమ్. అయితే ఈ ప్రాబబిలిటీ గేమ్లో మనం మనకి జరగబోయే డ్యామేజ్కి ఒక కంట్రోల్ సిస్టమ్ని తయారు చేసుకోవాలి. అసలు నిజానికి మీకు గనక మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే మార్కెట్ మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్ళినా కూడా ఆప్షన్ ప్రీమియమ్స్ పెరగవు. కానీ ఖచ్చితంగా మార్కెట్ కనుక మీకు రివర్స్ డైరెక్షన్లో వెళ్తే 100% మీ డబ్బులు అనేవి పోతాయి. సో ఇక్కడ రియాలిటీ మీకు అర్థమైందా? ఒకవేళ అర్థం కాకపోతే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నిఫ్టీ 25,000 కాల్ ఆప్షన్ కొన్నారు. ఇంకొక గంటలో ఎక్స్పైరీ ఉంది. ఇప్పుడు నిఫ్టీ కూడా 25,000 దగ్గరే ట్రేడ్ అవుతుంది. మీరు కొన్న ఆప్షన్ ప్రీమియం 40 రూపీస్ ఉండొచ్చు. మీరు అనుకున్నట్టుగానే మెల్లగా మార్కెట్ పెరుగుతూ ఒక 25 పాయింట్స్ పెరిగింది. ఇదే టైంలో మీరు నిఫ్టీ యొక్క ఆప్షన్ ప్రీమియం చూస్తే 40 రూపీస్ నుంచి 25 రూపీస్కి పడిపోయింది. ఇక్కడ యాక్చువల్గా మీరు అనుకున్నట్టుగా మార్కెట్ పెరిగింది, అంటే డైరెక్షన్ కరెక్ట్. అండ్ అలాగే మీరు కొన్న టైమింగ్ కూడా కరెక్టే. కానీ మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ అనేది రాంగ్. ఇదే టైంలో మీరు 25,000 కాల్ ఆప్షన్ కాకుండా 24,800 కాల్ ఆప్షనో లేకపోతే 24,700 కాల్ ఆప్షనో కనుక కొనుంటే మేబీ ఒక
10 రూపీస్ ప్రీమియం మీకు పెరిగేది. కానీ మనం కొన్న 25,000 కాల్ ఆప్షన్ అనేది ఎందుకు పెరగలేదు? దానికి చాలా సింపుల్ రీజన్, టైం డికే. జస్ట్ 1 అవర్లోనే మనకి మార్కెట్ ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి ఆప్షన్ ప్రీమియం అనేది స్టాక్ ప్రైస్ పెరిగినా పడినా దానికి తగ్గట్టుగా కాకుండా టైం డికేకి తగ్గట్టుగా దాని ప్రైస్ని డిసైడ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఆప్షన్స్లో మీరు కరెక్ట్ అవ్వాలి అని అంటే ఇప్పుడు 4 విషయాలు కరెక్ట్ అవ్వాలి. డైరెక్షన్ కరెక్ట్గా ఉండాలి, టైమింగ్ కరెక్ట్గా ఉండాలి, ఆప్షన్ యొక్క స్ట్రైక్ ప్రైస్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ పొజిషన్ సైజింగ్ కూడా కరెక్ట్గా చేసుకోవాలి. ఈ 4 విషయాల్ని కరెక్ట్గా చేసినప్పుడే మనకి మార్కెట్లో కరెక్ట్ ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ మార్కెట్లో చాలా సింపుల్ లాజిక్, కానీ అందరూ మర్చిపోయేది ఏంటి అంటే నెక్స్ట్ మీరు ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చి మీరు ట్రేడ్ చేయాలి అని అంటే మీ దగ్గర డబ్బులు ఉండాలి కదా. ఆ డబ్బులు ఉండాలి అని అంటే ముందు మీరు ఈ ట్రేడ్లో సర్వైవ్ అవ్వాలి కదా. సో జనరల్గా మీరు ఎప్పుడైతే స్టాప్ లాస్ అనేది ఫాలో అవ్వట్లేదు, అలా లాస్ పెరిగిపోతూ ఉంది అని అంటే ఈ విషయం గుర్తు తెచ్చుకోండి. మార్కెట్లో సర్వైవ్ అవ్వగలిగితేనే నెక్స్ట్ ఆపర్చునిటీకి మనం ఎలిజిబుల్ అవుతాం. ఒకవేళ ఈ ట్రేడ్లో చాలా పెద్ద మొత్తంలో నష్టం వచ్చింది అంటే మనం నెక్స్ట్ టైం ట్రేడ్ చేయలేము. ఇది ఎప్పుడైతే మన మైండ్కి హిట్ అవుతుందో ఆబ్వియస్గా స్టాప్ లాస్ హిట్ అవ్వగానే బయటకు వచ్చేస్తాం. సో మీరు మీ ట్రేడింగ్ స్క్రీన్ ముందు ఒక బోర్డు ఉంటే లేదా డెస్క్టాప్ మీద నోట్ ప్యాడ్ ఉంటే దాని మీద ఈ ట్రేడ్లో సర్వైవ్ అయితేనే నాకు నెక్స్ట్ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంటుంది అని రాసుకోండి. నెక్స్ట్ పార్ట్ 3లో ది డేంజరస్ ట్రాప్. నేను అనుకోవడం 100% ట్రేడర్స్ ఈ ట్రాప్లో పడతారు. ఈ ట్రాప్ ఏంటో తెలుసా? ఎప్పుడైతే ప్రీమియం తక్కువ ఉంటుందో నెంబర్ ఆఫ్ లాట్స్ కొనొచ్చు కదా, చాలా పెద్ద ప్రాఫిట్ వస్తుంది కదా అని చెప్పి ఇన్ ది మనీ ఆప్షన్స్ కంటే ఎట్ ది మనీ కానీ లేకపోతే అవుట్ ఆఫ్ ది మనీ కానీ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. యాక్చువల్గా దీని వెనకాల రీజన్ ఏంటి? చాలా మంది ట్రేడర్స్ దగ్గర చిన్న క్యాపిటలే ఉంటుంది. చిన్న క్యాపిటల్ ఉన్న వాళ్ళు పెద్ద నెంబర్ ఆఫ్ లాట్స్ కోసం చూస్తారు. ఎందుకంటే కొంచెం ప్రాఫిట్ వచ్చినా కూడా, అంటే ₹1 ₹2 పెరిగినా కూడా నెంబర్ ఆఫ్ లాట్స్ కనుక ఎక్కువ ఉంటే ఆబ్వియస్గా మంచి ప్రాఫిట్ వస్తుంది కదా అని అనుకుంటారు. యాక్చువల్గా దీని వెనకాల వాళ్ళ సైకాలజీ ఏముంటుందంటే ఒక్క ట్రేడ్లో నా లాసెస్ మొత్తం రికవర్ అయిపోవాలి. ఇప్పుడు నేను ఎక్కువ నెంబర్ ఆఫ్ లాట్స్ కొంటున్నాను కాబట్టి జస్ట్ ఒక ₹5 ₹10 పెరిగిపోతే నా లాసెస్ అంతా కవర్ అయిపోతాయి. వాళ్ళు ఇలా అనుకుని ట్రేడ్ చేస్తారు, కానీ నిజానికి జరిగేది ఏంటో తెలుసా? అదే ₹5 ₹10 పడిపోయి వీళ్ళకి చాలా చాలా పెద్ద లాస్ వస్తుంది. సింపుల్ రీజన్ ఏంటి? ఎక్కువ నెంబర్ ఆఫ్ లాట్స్ కొన్నారు కాబట్టి. అందుకనే ఈ ట్రేడ్ కనుక కరెక్ట్ అయితే నా లైఫ్ మొత్తం మారిపోతుంది అని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ ట్రేడ్ రాంగ్ అవుతుంది. వాళ్ళు లైఫ్లో రికవర్ కాలేని చాలా పెద్ద లాస్ ని బేర్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనేది ట్రేడింగ్ కాదు, ఒక ఎమోషనల్ గ్యాంబ్లింగ్. ఒక్క ట్రేడ్లో అంతా ప్రాఫిట్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేయడం ఒక గ్యాంబ్లర్ యొక్క మైండ్ సెట్టే కానీ ట్రేడర్ యొక్క మైండ్ సెట్ కాదు. అందుకనే తక్కువ ప్రీమియమ్స్, ఎక్కువ లాట్ సైజెస్ ని సెలెక్ట్ చేసుకోకండి. కుదిరినంత వరకు ఇన్ ది మనీ లేదా డీప్ ఇన్ ది మనీ ట్రేడ్స్ ని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మార్కెట్లో ఉండే ఫాస్ట్ టైం డికేని కూడా మనం పక్కన పెట్టిన వాళ్ళం అవుతాం. ఫైనల్ గా పార్ట్ 4లో రియల్ రిస్క్ మేనేజ్మెంట్ ఫార్ములా. ఇందులో సింపుల్ గా నేను మీకు 3 రూల్స్ చెప్తాను. రూల్ నెంబర్ 1, క్యాపిటల్ సర్వైవల్ రూల్. జనరల్ గా ఒక ఆప్షన్ ట్రేడర్ కి ప్రాఫిట్ సంపాదించడం కాదు, తన క్యాపిటల్ ని కాపాడుకోవడం మేజర్ ఫ్యాక్టర్ గా ఉండాలి. ఒక ట్రేడ్ లో ₹2000 ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తే అందులో ₹1000 లాస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి. అంటే 1:2 రిస్క్ రివార్డ్ అనేది ఫాలో అవ్వాలి. ఎయిదర్ ఫస్ట్ మనం మన లాస్ ని క్యాలిక్యులేట్ చేసుకుని ఆ లాస్ కి డబుల్ ప్రాఫిట్ అయినా ఎక్స్పెక్ట్ చేయాలి, లేదా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రాఫిట్ కి సగం లాస్ గనక వస్తే ఎగ్జిట్ అయిపోవాలి. ఇది గనక ఒక థంబ్ రూల్ లాగా పెట్టుకొని 1:2 రిస్క్ రివార్డ్ గనక ఫాలో అవుతుంటే మీరు 10 ట్రేడ్లలో 4 ట్రేడ్లు సక్సెస్ అయినా కూడా స్టిల్ ప్రాఫిటబుల్ గానే ఉంటారు. అందుకే నేను నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పాను, మీకు 40% సక్సెస్ రేట్ చాలు. మీరు ఎలాంటి వర్స్ట్ స్ట్రాటజీతో ట్రేడ్ చేసినా కూడా 40% సక్సెస్ రేట్ తో 1:2 రిస్క్ రివార్డ్ గనక ఫాలో అయితే మీ సక్సెస్ ని ఎవ్వరూ ఆపలేరు. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, లాస్ ఈజ్ నాట్ యువర్ ఎనిమీ. చాలా మంది ఏమనుకుంటారంటే లాస్ అస్సలు నాకు రాకూడదు, ఎలా అయినా సరే లాస్ ని అవాయిడ్ చేయాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ నిజానికి ప్రొఫెషనల్ ట్రేడర్స్ కూడా లాసెస్ వస్తాయి. కాకపోతే వాళ్ళు ఒక లాస్ అంటే అదొక బిజినెస్ ఎక్స్పెన్స్ లాగా, లేదా ఒక ఇన్ఫర్మేషన్ లాగా, లేదా ఫీడ్బ్యాక్ లాగా తీసుకుంటారు. అండ్ ప్రొఫెషనల్ ట్రేడర్ యొక్క మైండ్ లో ఏముంటుందంటే లాస్ అనేది నార్మల్. మనం ఒక స్ట్రాటజీని అప్లై చేస్తున్నప్పుడు ప్రాఫిట్ ఎంత నార్మల్లో లాస్ కూడా అంతే నార్మల్. సో ఇలాంటి వాటికి రియాక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు లాస్ వచ్చింది కాబట్టి దీన్ని రికవర్ చేయాలి అని చెప్పి రివెంజ్ ట్రేడ్ చేయకూడదు. ఇప్పుడు నా స్ట్రాటజీలో ట్రేడ్ ఆపర్చునిటీ లేదు కాబట్టి నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఇలా ఎమోషన్ లేకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళే ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతారు. అందుకే గుర్తుపెట్టుకోండి, మీరు మీ స్ట్రాటజీని ఫాలో అవ్వడంలో మీ సక్సెస్ ఉంటుంది, కానీ మీకు ప్రాఫిట్ లేదా లాస్ రావడంలో సక్సెస్ ఉండదు. నెక్స్ట్ ఫైనల్లీ రూల్ నెంబర్ 3,
ఆప్షన్స్ యొక్క రిస్క్ మ్యాథ్. జనరల్గా మీరు నిఫ్టీ 25,000 కాల్ ఆప్షన్ని ఒక 100 రూపీస్ ప్రీమియం పెట్టి కొంటున్నారు అనుకోండి. అయితే మీరేమనుకుంటారంటే ఇక్కడ నాకు 100 రూపాయల రిస్క్ అని అనుకుంటారు. కానీ నిజానికి మీ రిస్క్ 100 రూపీస్ కాదు, దాదాపు 300 రూపీస్. అంటే మీకు ట్రిపుల్ రిస్క్ ఉంటుంది. ఎందుకు అంటే ఫస్ట్ రిస్క్ మీకు నెంబర్ ఆఫ్ లాట్స్ వల్ల ఉంటుంది. మీరు ఎన్ని లాట్లు తీసుకుంటే అన్ని హండ్రెడ్స్ మీ రిస్క్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ రిస్క్ వాలటిలిటీ వల్ల ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్లో వాలటిలిటీ కనుక పెరుగుతూ ఉంది అని అంటే మీ రిస్క్ అనేది కూడా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అలా అని వాలటిలిటీ తగ్గుతుంటే మీ రిస్క్ తగ్గుతుందా? లేదు, వాలటిలిటీ తగ్గినా కూడా మీ రిస్క్ పెరుగుతుంది. అండ్ థర్డ్ రిస్క్ ఎమోషనల్ బిహేవియర్. మీకు కొంచెం లాస్ కనపడగానే కొన్నిసార్లు భయపడుతూ ఉంటారు. కొంచెం ప్రాఫిట్ వచ్చినా కూడా ఈ ప్రాఫిట్ పోతుందేమో అని భయపడుతూ ఉంటారు. ఇలా నెంబర్ ఆఫ్ లాట్స్, వాలటిలిటీ, ఎమోషనల్ బిహేవియర్ మీ 100 రూపీస్ ప్రీమియం యొక్క రిస్క్ని 300 రూపీస్ రిస్క్గా చేసేస్తాయి. నిజానికి నాకు తెలిసి చాలా తక్కువ మంది ట్రేడర్స్ 100 రూపాయలు కొన్న ప్రీమియంని 0 అయ్యేదాకా వెయిట్ చేస్తారు. అట్ ది సేమ్ టైం చాలా మంది ట్రేడర్స్ 100 రూపాయల ప్రీమియంని 70 రూపాయలకి వెళ్ళినప్పుడు లాస్ బుక్ చేసుకుని బయటకు వస్తారు. కానీ అది 70 నుంచి 200 రూపాయలకి వెళ్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే మార్కెట్లో ఎక్కడ మీ స్టాప్ లాసెస్ ఉంటాయో పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అందరికీ కూడా తెలిసిపోతూ ఉంటాయి. అందుకోసమనే ఫస్ట్ మీ స్టాప్ లాస్ని హిట్ చేసి తర్వాత మార్కెట్ని పైకి తీసుకువెళ్తూ ఉంటారు. మరి ఎలాగో మీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది కదా, అలాంటప్పుడు చిన్న లాస్ వస్తే మంచిదా లేకపోతే పెద్ద లాస్ వస్తే మంచిదా? ఆబ్వియస్గా చిన్న లాస్ వస్తే మంచిది. అందుకోసమనే మీరు పొజిషన్ సైజింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ లాట్స్ని తగ్గించుకోవాలి. మీరేమనుకుంటారంటే నెంబర్ ఆఫ్ లాట్స్ పెంచితే నాకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అని అనుకుంటారు. కానీ నెంబర్ ఆఫ్ లాట్స్ పెంచడం వల్ల మార్కెట్ రివర్స్ డైరెక్షన్లో వెళ్తే ఆబ్వియస్గా మీకు లాస్ కూడా పెద్దగానే వస్తుంది కదా. ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. అందుకనే ఆప్షన్ యొక్క రిస్క్ మ్యాథ్లో ఆప్షన్ సైజింగ్ పెంచుకోవడం కాదు, తగ్గించడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాస్ అనేది నార్మల్ అని గుర్తుపెట్టుకోండి. ఎలాగో లాస్ నార్మల్ కాబట్టి చిన్న లాసెస్ తీసుకోవాలి. ఒక ట్రేడర్ లాగా ఉండాలి, గ్యాంబ్లర్ లాగా ఉండకూడదు. నేను ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వాలి అని అనుకుంటే పెద్ద ప్రాఫిట్ సంపాదించడమే కాదు, చిన్న లాస్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలి అని మైండ్లో పెట్టుకోండి. ఈ వీడియో ఏమీ వైరల్ అయ్యి అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఈ వీడియో వల్ల అట్లీస్ట్ ఒక్క ట్రేడర్ని లాసెస్ నుంచి సేవ్ చేయాలి అనేదే నా ఇంటెన్షన్. మీరు గనక ట్రేడింగ్ చేస్తూ మీ క్యాపిటల్ని సేఫ్గా ఉంచుకోగలిగితే మీరు స్టాక్ మార్కెట్లో విన్ అయినట్టే. మీరు ఆల్రెడీ మార్కెట్లో 3 to 4 years నుంచి ట్రేడింగ్ చేస్తూ సైకాలజీని కంట్రోల్ చేసుకోలేక ప్రాఫిట్ వచ్చినప్పుడు చిన్న ప్రాఫిట్ తీసుకుంటూ లాసెస్ వచ్చినప్పుడు చాలా పెద్ద లాసెస్ తీసుకుంటూ సఫర్ అవుతుంటే ఫస్ట్ మీరు మీ సైకాలజీని సెట్ చేసుకోవాలి. ట్రేడింగ్ సైకాలజీ మీద ఇంగ్లీష్లో చాలా బుక్స్ ఉన్నాయి, కానీ తెలుగులో ఎలాంటి బుక్స్ లేవు. అందుకనే నేను ట్రేడింగ్ మైండ్ సైన్స్ అని తెలుగులో ఒక బుక్ రాశాను. అందులో స్టాక్ మార్కెట్లో ఉన్న టాప్ 5 ట్రేడింగ్ సైకాలజీ బుక్స్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకొని ఇండియన్ మెంటాలిటీకి సెట్ అయ్యే విధంగా ఈ బుక్లో నేను హ్యూమన్ సైకాలజీని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది చదివిన తర్వాత మీరు ట్రేడింగ్లో చేసే మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ చేయకుండా మిమ్మల్ని మీరు బెటర్ ఎలా చేసుకోవాలి, అండ్ ఒక ట్రేడర్ బ్రెయిన్ లాగా మీ బ్రెయిన్ని ఎలా ట్రైన్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఈ బుక్ని బై చేయాలి అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో దానికి సంబంధించిన లింక్ ఉంటుంది. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.